హాయ్ గాయ్స్, ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు మన వివరాలకు వెళ్తే బీఎస్ఎఫ్లో ఎస్ఐ ఏఎస్ఐ పోస్టులు చూడండి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఇది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పారామెడికల్ అంటే స్టాఫ్ గ్రూప్ బి-సి పోస్టుల భర్తీకి అర్హులైన పురుష మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ అప్లికేషన్ కోరుతుందన్నమాట. స్టాఫ్ గ్రూప్ బి గ్రూప్ సి పోస్టులకు వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పోస్టుల వివరాలకు వెళ్తే మనము పోస్టులు మొత్తం వచ్చేసి 85 పోస్టులు ఉన్నాయి. అందులో ఎస్ఐ స్టాఫ్ నర్సు 14, ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్స్ 38, ఏఎస్ఐ ఫిజియో 47 ఖాళీలు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఈ పోస్టులకు ఒక అర్హత మనం చూస్తే పోస్టును అనుసరించి 10+2 అంటే ఇంటర్మీడియట్ కానీ లేదంటే డిగ్రీ డిప్లొమో కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అయినా పర్లేదు, డిప్లొమా అయినా పర్లేదు అనమాట. అది ఖచ్చితంగా మనము పాస్ అయి ఉండాలి. ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ 18 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉండాలన్నమాట. అంటే ఏఎస్ఐకి అప్లై చేయాలన్నా ల్యాబ్ టెక్నీషియన్కి అప్లై చేయాలన్నా మన వయసు వచ్చేసి 18 ఏళ్ళ నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలని మనకు చూస్తున్నాం ఇక్కడ. ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కు 20 నుంచి 25 ఏళ్ళ మధ్య ఉండాలన్నమాట. 20 నుంచి 25 ఏళ్ళ మధ్య ఏ పోస్ట్ కండి ఇది? ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్కు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐ స్టాఫ్ నర్స్ పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలని మనం చూస్తున్నాం. 21 సంవత్సరం నుంచి 30 ఏళ్ళ మధ్య ఉంటే ఎస్ఐ మరియు స్టాఫ్ నర్స్కు అప్లై చేసుకోవచ్చు. నెలకు వచ్చేసి ఎస్ఐ స్టాఫ్ నర్సుకు 35,400 రూపాయలు ఉంటుందంట శాలరీ. 35,400 నుంచి 1,12,400 వరకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే మన ఎక్స్పీరియన్స్ని బట్టి మన శాలరీ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏఎస్ఐకి వచ్చేసి 29,200 స్టార్టింగ్ ఉంటుంది. 92,300 వరకు మన శాలరీ పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఇలా జీతాలు మనకు చెల్లిస్తారనమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే చూడండి, రాత పరీక్ష వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు నాలెడ్జ్ ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుందన్నమాట. ముందుగా చూస్తే మనం చూడండి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మనం ఏ విధంగా ఉన్నాం, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నాం లేదని చూస్తారు. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు నాలెడ్జ్ అనమాట, అంటే మనకు ఏ విధంగా నాలెడ్జ్ ఉంది చూస్తారు వాళ్ళు. ట్రేడ్ టెస్ట్ చూస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ అంటే మెడికల్ టెస్ట్ అన్నీ చేసి లాస్ట్కి చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలెక్షన్ చేస్తారనమాట. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలంటున్నారు వీళ్ళు. జూన్ 12 వరకు ఈ దరఖాస్తు చేసుకోవచ్చని మనం చూస్తున్నామండి ఇక్కడ. పూర్తి వివరాలకు www.rectt.bsf.gov.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు అంటున్నారు. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రీ ఇన్ఫో అప్డేట్స్ అనే వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్లో మీరు క్లిక్ చేస్తే ఈ అఫీషియల్ వెబ్సైట్ వస్తుందన్నమాట. దానిపైన క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నేను మీకు అందిస్తాను. నేను మీ ప్రశాంత్, మీరు చూస్తున్నారు ప్రశాంత్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్.